తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హుండీ మండలం పెదపుల్లేరు గ్రామంలో సత్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు చేయించారు. గ్రామంలోని దంతులూరు జోగి జగన్నాథరాజు, లక్ష్మీ కుమారి కుమారుడు వెంకట సత్యశ్రీధర్ వర్మల సహకారంతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అభిషేకాలు చేయించారు. ఉదయాన్నే శ్రీధర్ వర్మ నివాసం నుండి ఆలయ ప్రాంగణం వరకు కలశాలతో మహిళలు ఊరేగింపుగా తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనివాసరాజు, సహకార సంఘ చైర్మన్ కలిదిండి గోపాలకృష్ణంరాజు, మాజీ చైర్మన్ కలిదిండి నరసింహరాజు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు, ఎంపీపీ ఇందుకూరి శ్రీహర్ నారాయణరాజు, ప్రముఖ వాయిద్యులు పి నీలాద్రరాజు, ఆలయ కమిటీ సభ్యులు కలిదిండి భాస్కర్రాజు, మురళీకృష్ణంరాజు, కలిదిండి వెంకటకృష్ణంరాజు, నడింపల్లి బాబు, నడింపల్లి సుబ్బరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 2500 మంది మహిళలు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ, గుంటూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెదపుల్లేరు ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు చేయించారు. 61వ జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ కనుల పండుగ నిర్వహించడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఈరోజు పెదపుల్లేరు గ్రామంలో 61వ సంవత్సరం సత్తమ్మవారి జాతర చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ రకమైన జాతర చేసే అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకి, గ్రామస్తులందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంత ఆనందంగా జరిగినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అభిషేకం జరిగింది చాలా ఆహ్లాదకరంగా. చాలా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు కానీ, ఇతర గ్రామం నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ అందరూ వచ్చి అమ్మవారి దర్శనం తీసుకుని, ప్రసాదాలు తీసుకుని అమ్మవారి తీసుకున్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మన పెదపుల్లేరు గ్రామం ఇలవేలిపోయినటువంటి సత్తమ్మవారి యొక్క 61వ జాతర మహోత్సవ సందర్భంగా దంతులూరు జోగి జగన్నాథరాజు గారు, లక్ష్మీ కుమారి గారి దంపతులు, వారి కుమారుడైనటువంటి వెంకట సత్య శ్రీధర్ గారి యొక్క సౌజన్యంతో, వారి ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన 61వ జాతరకు పురస్కరించుకొని ఈరోజు ఆ ముత్తైదువులందరూ కూడా కలశాభిషేకాలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేకాన్ని నిర్వహించారు. హుండీ మండలం పెద్దపుల్లేరు గ్రామంలో గ్రామ దేవత శ్రీ సత్తమ్మ అమ్మవారి 61వ జాతర మహోత్సవం ఈ యొక్క పెద్దపుల్లేరు గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు కలిదిండి రామకృష్ణరాజు గారు, కమిటీ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే మన ఉండి ఏఎంసీ చైర్మన్ మన కలిదిండి రామచంద్రరాజు గారు కుమారుడు కలిదిండి శ్రీనుబాబు గారు, అలాగే మన జనసేన పార్టీ, అలాగే మరి బీజేపీ, తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు మరి అమ్మవారిని మేము దర్శించుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ గ్రామానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరి పూజలో పాల్గొనేలాగా చేసిన గ్రామ కమిటీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు, అమ్మవారికి చిక్కుడుకాయలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన నయనాలశెట్టి లీలా ప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులచే ఆలయ అర్చకులు, వేద పండితులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు, సూర్య హోమాలు, అభిషేకాలు, మండపారాధనలు నిర్వహించారు. అనంతరం వాసంశెట్టి చంద్రశేఖర్, సీతాలక్ష్మి దంపతులచే అమ్మవారికి 15 కేజీల చిక్కుడుకాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ విజయ కనకదుర్గ శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని ఆరోగ్యం భాస్కరాదిత్యేతని వేద ప్రమాణం కాబట్టి ఈ రోజున అందరికీ ఆరోగ్యమే ప్రధానమైనది కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సూర్య భగవానుడికి ప్రీతికరంగా నమస్కార ప్రియో భాను సూర్య భగవానుడికి నమస్కారాలు చేయడం ద్వారా ఆయన ప్రీతి చెందాడు కాబట్టి చతుర్థ ద్వారా సూర్య నమస్కారములు, అరుణ హోమము, మహాసౌర హోమము, అష్టాక్షరి మూలమంత్ర జపములు ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మన ఆలయంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా మహారాజశ్రీ నయనాల శెట్టి లీలా సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు, వెంకటలక్ష్మి గారి యొక్క దంపతులు మరి ప్రధాన దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో కమిటీ వారి ఆధ్వర్యంలో అర్చకులు కొమ్మ శ్రీనివాస యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉన్నవి కావున భక్తులందరూ గమనించి ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆకువీడు దత్తక్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పొంగలి తయారు చేసి ప్రసాద వినియోగం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ కమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్మంపాటి శ్రీవల్లి, శివ, భువనచంద్రతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ నుంచోండి. మళ్ళీ సత్యనారాయణ గారు మీరు కూడా వెళ్ళండి. శివ నువ్వు కూడా మధ్యలో రావద్దు, మధ్యలో వెళ్ళద్దు. అవధూత దత్తపీఠాధీశ్వరులు నాద బ్రహ్మ, యోగ బ్రహ్మ, మానస బ్రహ్మ శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ వారి ఆశీస్సులతో, దత్త విజయానంద తీర్థ స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు రథసప్తమి మహోత్సవం. రథసప్తమి అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు. ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఆకివీడు దత్తపీఠంలో జరుపుకుంటున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం ఇచ్చేవాడు మనకి పరమాత్ముడు సూర్య భగవానుడు. ఇవాళ మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మనకి కళ్ళకి కనపడేది ఆ సూర్య భగవానుడు మాత్రమే ఇక్కడ మనకి. అటువంటి ఈ కార్యక్రమాన్ని మనం 2 దారులు పెట్టి ఇక్కడ స్త్రీల సమక్షంలో, స్త్రీ పురుషులు భక్తుల సమక్షంలో ఈ యొక్క రథసప్తమి వేడుక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పొంగలి ప్రతి కుటుంబంలోనూ హిందువులందరూ కూడా ఈ యొక్క ధర్మాన్ని ఆచరించాలని చెప్పుకుంటూ స్వామీజీ వారు ఈ రోజు సూర్య దేవాలయంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రజలకు వ్యాపార సంస్థలపై నమ్మకం కలిగినప్పుడే వస్త్ర వ్యాపారులు అభివృద్ధి చెందుతారని ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆకివీడు శ్రీవాణి షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా శ్రీవాణి షాపింగ్ మాల్ అధినేత ఆకురాతి శ్రీరామ్మూర్తి కమలకుమారి చేతుల మీదుగా లక్కీ డ్రాలో విజేతలకు రిఫ్రిజిరేటర్, డిజిటల్ టీవీ, మిక్సర్ గ్రైండర్ బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆకురాతి శ్రీ సూర్య నరేన్, ఆకురాతి కృష్ణసాయి మౌనికతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మా ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. వస్తే కనుక రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. 20 సంవత్సరాలుగా అందరూ ఆదరాభిమానాలు పొందుతూ జనవరి 1వ తారీఖున షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం లక్కీ డ్రా తీయడం జరిగిందండి. 1000 రూపాయలతో ఒక కూపన్ ఇచ్చి 21వ తారీఖున లక్కీ డ్రా తీసాం. మొదటి గిఫ్ట్ రెఫ్రిజిరేటర్, రెండోదేమో టీవీ, మూడోది మిక్సీ. దానికి గాను ముఖ్య అతిథిగా మన గొట్టుముక్కల సత్యనారాయణ గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. కావున ఒక చిన్న స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతలా జరగడానికి కారణం ఏంటంటే ఆకివీడు గ్రామంలో వాణిజ్య షోరూమ్ పెట్టి 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కొత్తగా ఒక షాపింగ్ మాల్ నిర్మించి అందులో స్వయంగా
షాపు ఓపెన్ చేసి చక్కని కస్టమర్స్కి లక్కీ డ్రాలలో మంచి ఐటమ్స్ దగ్గర నుంచి టీవీ దగ్గర నుంచి పొడిచీల దగ్గర నుంచి అన్ని లక్కీ డ్రాలు తీసి కొనుగోలుదారులకి చాలా అదృష్టం పరీక్షించుకోవడానికి, అలాగే ఈ వ్యాపారంలో అనుభవం రాత్రి ఏంటనేది తెలిసేంత అనుభవం గల వ్యాపారస్తులు, వాణిజ్య యజమానులు. ఇది భీమవరం ఏ షాపింగ్ మాల్లో వెళ్ళినా ఇలా నాణ్యమయ్యి అందుబాటు రేట్లు కూడా మనకు దొరకవు. నేను కూడా పండగకి ఇక్కడ బట్ట కొనుక్కున్నాం. మంచి ఐటమ్స్ తీసుకొచ్చి ప్రతి పండగకి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలు పెట్టడం, ఎవరు కావాల్సిన కొనుక్కోవడానికి, వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ఇక్కడ స్టాఫ్కి అందరికీ, యజమానికి అందరికీ నా ధన్యవాదాలు తెలుసు. చామరంగం అధ్యక్షులు వారు చేతుల మీదుగా ఈ బహుళంగా వేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని పొందాలి. ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది నా కొడుకుని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటాను. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే మెగా వైద్య శిబిరాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా 26వ తేదీ సోమవారం ఉదయం మిత్రా మెడికేర్, మ్యాక్స్ విజన్, విష్ణు డెంటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దాతల సహకారంతో ఉచిత సామూహిక సాయి సత్యవ్రతాలు మాఘమాసాన్ని పురస్కరించుకుని రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం భక్తులచే జరిపించబడుతుందని తెలియజేశారు. అనంతరం కోస్టల్ మూతిరాజు, లక్ష్మీ దంపతుల ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహించే కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. సాయిరాం. భక్త మహాశైలి విజ్ఞప్తి. సీసల గ్రామంలో వేయించేసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఈ మందిరంలో గొల్లవాన్దీప వాస్తవి అయిన శ్రీ తోరం త్రినాథ బాబు గారు అనంతలక్ష్మి సత్యవతీదేవి దంపతులచే 2004 జనవరి 26వ తారీఖున నిర్మించడం జరిగింది. వసంత పంచమి రోజు. ఆ శుభ సందర్భంగా ఆ రోజు నుండి ప్రతి సంవత్సరము కూడా దేదీప్యమానముగా ఈ మందిరము విరజిల్లుతోంది. అంతేకాకుండా అనేక చోట్ల నుంచి భక్తులు వచ్చి బాబాను దర్శనం చేసుకుని బాబా అనుగ్రహం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో అన్నదానము, మెడికల్ క్యాంప్స్, వికలాంగులు వీల్ చైర్స్, అనేక రకాలైన ఉత్సవాలు, రథసప్తమి వ్రతము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఆలయంలో చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ తోరం త్రినాథబాబు గారు తదనంతరము ఆయన సతీమణి గారైన తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి గారు ఈ యొక్క కార్యక్రమాలని కూడా దగ్గరుండి ఆవిడ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతోంది. రేపు 26వ తారీఖు ఈ మందిరం యొక్క వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరి చేత కూడా దాతల సహకారంతో ఉచిత సామూహిక సాయి సత్యవ్రతములు, అంతేకాకుండా కోస్టల్ మూర్తిరాజు గారి చేత ఉచిత భోజన అన్న సమారాధన కూడా జరుగుతుందని చెప్పేసి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి గారు తెలియజేయడం జరుగుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇంద్రజాలం భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పురాతన కళారూపమని ఇంద్రజాల ప్రదర్శనను భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్లో జాదూగర్ సికిందర్ ఇంద్రజాల ప్రదర్శనను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హాస్యం, విజ్ఞానం, వినోదం, ఉత్కంఠతో ఇంద్రజాల ప్రదర్శన అనుక్షణం వైవిధ్యభరితంగా సాగుతాయని అన్నారు. జాదూగర్ సికిందర్ మాట్లాడుతూ ప్రతిరోజు 2 షోలు, శనివారం, ఆదివారం సెలవు దినాల్లో 3 షోలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆర్గనైజర్ సయ్యద్ అబ్దుల్ కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, బిల్డర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్, ఆర్ఏటి ప్రకాష్, కాజా తదితరులు పాల్గొన్నారు.
నెల 27 నుంచి 30వ తేదీ వరకు శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండల ఆధ్వర్యంలో జరిగే మహాత్మా గాంధీ వర్ధంతి వారోత్సవాల బ్రోచర్ను ఆదివారం భీమవరం నర్సీ అగ్రహారంలో ఆవిష్కరించారు. ఇండియన్ లా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ సర్వమతాల సమ్మేళనమే సమాజ శాంతికి మూలమని, మహాత్మా గాంధీ ఆశయాలు యుగాంతం వరకు ఆచరించాలన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు గాంధీజీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. 30న గాంధేయవాదులకు సత్కారాలు, వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కలిగొట్ల గోపాల్ శర్మ, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వర్ధంతి కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వర్ధంతి సందర్భంగా కుష్టి వ్యాధి నివారణ కూడా దీంట్లో కలుపుకుని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా వివిధ కార్యక్రమాలు కుష్టి వ్యాధి కాలనీలో, సెంట్ మేరీస్ హాస్పిటల్లో, తర్వాత కొన్ని ప్రాంతాల్లో, మరి గాంధీ కస్తూర్బా భవనంలో, ఇలా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా అనేక పాఠశాలలు, కళాశాలల్లో గాంధీ తత్వం మీద పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రత్యేకించి ఈరోజు బ్రోచర్లు ఆవిష్కరణ మరి స్టేట్ ఐఏఎల్ ఉపాధ్యక్షులు చెల్లబోయిన రంగారావు లాయర్ ఆయనది ఆవిష్కరించారు. అలాగే అన్ని వర్గాల, జాతి, కుల, మత రహితంగా అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అస్పృశ్యత, అంటరానితనం ఈ దేశంలో రూపుమాపాలని ఆనాడు ఒక పక్కన స్వతంత్రోద్యమంలో పాల్గొంటూనే గాంధీజీ, ఆయన భార్య అయినటువంటి కస్తూర్బా ఇద్దరు కూడా ఎంతో కృషి చేశారు. దాన్ని గుర్తు చేస్తూ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ కుష్టి వ్యాధి నివారణకు సంబంధించినటువంటి వారు కుష్టి వ్యాధి గ్రస్తులు ఉంటారో, అలాగే యానాదులు ఉంటారో, వారందరిలోనూ కూడా ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మరి శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు కృషి చేస్తున్నారు. ఆ రకంగానే మరి జనవరి 30వ తారీఖు వారి యొక్క గాంధీజీ గారి వర్ధంతి, దాన్ని పురస్కరించిన పక్షోత్సవాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి సంవత్సరం నిర్విరామంగా వారిలో ఒక చైతన్యాన్ని, అది అంటువ్యాధి కాదు, వారిలో కూడా ఒక చైతన్యం ఉందని చేయడానికి ఈ ప్రయత్నంగా గాంధీ గారు వర్ధంతి వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు బ్రోచర్స్ మనం ఆవిష్కరించడం జరిగింది. గాంధీ గారు ఈ సమాజంలో, ఈ దేశంలో వివక్షత లేకుండా, అండతానం లేకోకుండా అందరినీ సమానంగా చూసే పరిస్థితి ఆయన చేయటం జరిగింది. భారత రాజ్యాంగంలో కూడా ఇటువంటి అంటరానితనం నిర్మూలన, మరి అందరికి కూడా సమాన హక్కులు, హ్యూమన్ రైట్స్ ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఆయన ఈ సమాజానికి, పేద బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేలాగా ఆయన చేయడం జరిగింది. ఈ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నాను. మన భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని మరి వారోత్సవాలుగా మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం ఉదాహరణ. మరి ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు, ఇలా అంటరాని వారు, వీరందరినీ కూడా సమాజంలో భాగస్వాములు చేయాలని ఈ తలంపు చాలా అద్భుతమైంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజ్వలన 2K26 పేరిట ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జాతీయ స్థాయి హ్యాక్థాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలు రూపొందించడం హ్యాక్థాన్ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు మాట్లాడుతూ పోటీల్లో విజేతలకు 75,000 రూపాయల వరకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పి సరోజ, కె హరికృష్ణ, ఏ నీలిమ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వచ్చే నెల 27th, 28th ప్రజ్వలన 2K26 అనే 24 hours హ్యాక్థాన్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇటువంటి హ్యాక్థాన్స్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తే, మన SRKI కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చేస్తే డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రజెంట్ సినారిలో అందరికీ తెలుసు. ఒకప్పుడు తాత బిర్లా వాళ్ళు ఇచ్చేవాళ్ళంటే ఎంతో కష్టపడితే కానీ ఇచ్చేవారు కాదు.
ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ జనరేషన్స్లో ఇటువంటి వాటిలో పాల్గొని ఒక చిన్న యాప్ని కనుక డెవలప్ చేస్తే అపర్ కోటీశ్వర్లు అయిపోతున్నారు. దానికి ఎగ్జాంపుల్ జొమాటో కానివ్వండి, యూబర్ కానివ్వండి. జొమాటో ఒక రెస్టారెంట్ కూడా లేకుండా మళ్ళీ ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలా సక్సెస్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ దాని మీద కనుక ఇంట్రెస్ట్ చేస్తే విత్ నో టైమ్ మీరు మంచి ఎంటర్ప్రైనర్స్ గాను లేదా మంచి ఎంప్లాయీస్ గాను డెవలప్ అవుతారండి. సో ఈ ఫెసిలిటీ ఏదైతే ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీని 100% ఉపయోగించుకుని మెంటర్ సహాయంతో ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో స్టూడెంట్ బాడీ ఏఎస్సీ స్టూడెంట్ బాడీ సహకారంతో ప్రజ్వలన్ 2K26 అనే 24 అవర్స్ హ్యాకథాన్ను ఫిబ్రవరి 27-28 తారీఖులో జరపడానికి నిర్ణయించామండి. దీంట్లో ఏంటంటే వేరియస్ కాలేజెస్ ఆల్ ఓవర్ ది ఇండియా వేరియస్ కాలేజెస్ నుంచి మాకు ఐడియా సబ్మిషన్ వస్తుంది. ఐడియాలో బాగున్న ఐడియాలను మేము సెలెక్ట్ చేసి ఆ రోజు ఆ ఐడియాలని ఇంప్లిమెంట్ చేసేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ఇది 24 అవర్స్లో చేయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫిబ్రవరి 27-28 తారీఖులో ప్రజ్వలన్ 2K26 అనే హ్యాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఆల్ ఓవర్ నేషనల్ వైడ్ పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ తోటి మన స్టూడెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు నేర్చుకున్న ఆ ఇయర్లో నేర్చుకున్న థియరిటికల్ స్కిల్స్ అన్నీ కూడా ఈ హ్యాకథాన్లో ఇంప్లిమెంట్ చేయడం, కాంపిటేటివ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి అసోసియేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బాడీ చేత ఒక హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అదే ప్రజ్వలన్ 2K26. ఇది 4 సంవత్సరాలుగా చేస్తున్న ఈవెంట్. స్టూడెంట్స్కి ఎంతో ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పించడం కోసం, అలాగే వాళ్ళ యొక్క థియరిటికల్ స్కిల్స్ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజ్వలన్ హ్యాకథాన్ అనేది హోల్ ఇండియా వైడ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జనవరి 20వ తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే జనవరి 25వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఐడియాస్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. అలాగే ఈ హ్యాకథాన్లో భాగంగా మనకి స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ఇంజనీర్స్ రిజిస్టర్ అవుతారు, కానీ అందరూ పార్టిసిపేట్ చేయలేరు. ఎందుకంటే మనకి స్కేలింగ్ అనేది ఇంపార్టెంట్ చాలా. సో అందుకని చెప్పేసి వాళ్ళలో కూడా రిఫైన్ చేయడం కోసం మనం ప్రజలను ఏం పెట్టామంటే స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగింది. అది ఎలా ఉంటుంది అంటే మీ యొక్క పీపీటీ రౌండ్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు సబ్మిట్ చేయాలి. అలాగే ఆ పీపీటీ అనేది కూడా మీరు ఫిబ్రవరి 16, 17, 18వ తారీఖుల్లో మీకు స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఆ స్క్రీనింగ్లో ఎవరైతే నిష్ణాతులు అవుతారో వాళ్ళని ఫిబ్రవరి 19వ తారీఖున రిలీజ్ చేస్తాం, ఎవరైతే ఫైనలైజ్ అవుతారో. అండ్ అలాగే ఫిబ్రవరి 27, 28వ తారీఖుల్లో మనకి హ్యాకథాన్ అనేది కండక్ట్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంకిత భావంతో పనిచేసిన మంతెన రామరాజు తిరిగి రెండోసారి టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులవడం హర్షణీయం. జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నిమ్మల. కుల మతాలకు అతీతంగా అందరూ విశ్వసించే ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం. భీమవరం అంబేద్కర్ భవనంలో భారత లిఖిత రాజ్యాంగం అసలు ప్రతిని ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. వైద్య రంగంలో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మార్గదర్శకులు పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణరావు. పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం ప్రియాంక స్కిన్ క్లినిక్ వద్ద ఉచిత చర్మ వ్యాధుల చికిత్స శిబిరం, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.